దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు గ్రహించుదాం. నేటి వాక్యం కొరకు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. ఆ అధ్యాయంలో కొన్ని వచనాలు, ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలాగా మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. యెహెజ్కేలు 37, 1 నుండి 14 వరకు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. సరే, నేను చదువుతా 11 నుండి 14 దాకా. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధుల్లో నుండి మిమ్మల్ని బయలుకి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడు జీవం కలిగిన దేవుడు కాబట్టే ఎప్పుడు కూడా ఆయన కూడా జీవింపజేస్తాడు. అందుకోసం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనల్ని ఆలోచింపజేయడం కోసం ఈ ప్రతి వచనంలో చాలా పవర్ఫుల్ మాటలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, ఈ భక్తుడిని, యెహెజ్కేలు అనే భక్తుడిని, యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఈ భక్తుడిని ఏం చేస్తున్నాడు, ఎక్కడే తీసుకెళ్ళాడు? ఎండిన ఎముకలు ఉన్నాయి, ఎముకలన్నీ పడిపోయి ఉన్నాయి, అటు ఇటు 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 అటు ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉన్నాయి ఎముకలన్నీ. అలాంటి లోయలో ఈ భక్తుడిని ఇప్పుడు దేవుడు ఏం చెప్పిస్తున్నాడంట, ఇటు అటు నడిపించుచుండగా అనే మాట ఉంది. వాటి మధ్య ఇటు అటు నడిపించండు. ఎవరు నడిపిస్తున్నారు? దేవుడే నడిపిస్తున్నాడు. ఈయనంతటి ఈయన నడవట్లే అక్కడ. సో ఇక్కడ మన ఆత్మీయ పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడే మనల్ని కొన్నిసార్లు ఎండిన ఎముకల్లో ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి వాటి మధ్య ఉంచి అటు ఇటు ఇటు అటు నలుపుతూ ఉంటాడు. ఏంటి ప్రభువా ఈ కష్టాలు నాకు పెట్టావు, నాకెందుకయ్యా ఈ బాధ అనుకుంటామేమో. కానీ కొన్నిసార్లు అది ఎందుకు చేస్తాడో దేవుడికి తెలుసు. అది దాంట్లో నుంచి మనల్ని ఎలా బలపరచాలో ఆయనకి తెలుసు. అందుకనే ఈ ఎముకల లోయల్లోకి తీసుకెళ్ళింది దేవుడే ఆయన్ని.
ఈయనంతటి ఈయనకి వెళ్ళాల, ఏజ్కేల్ తనంతటా తానుగా వెళ్ళాల. ఎముకల లోయల్లోకి తీసుకెళ్ళింది దేవుడే, ఆ వాటి మధ్యలో నడిపించుతున్నది కూడా దేవుడు అనమాట. మరి 23వ కీర్తన చూస్తే యెహోవా నా కాపరి పచ్చిక గల స్థలాల్లో నడిపిస్తాడని ఉంది కదండి. ఇక్కడేంటండి అంటే అవును, ప్రతి అనుభవంలో నుంచి దేవుడు తీసుకెళ్తాడండి. అయితే ఇక్కడ దైవజనుడైనటువంటి ఈ ఏజ్కేల్కి ఒక నిరీక్షణతో కూడిన సందేశాన్ని అందించి, ఆ సందేశం ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేయాలి అనే ఉద్దేశం కోసము ఇక్కడ జరిగిస్తున్న సంఘటన. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు అవిధేయులైపోయారు, వారి మీదకి యుద్ధాలు జరగటము, శత్రువుల చేత వారు ఓడించబడటం, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎముకలు కూడా ఎండిపోయి కుక్కలు కాకులు అటు ఇటు లాక్కెళ్ళిపోయి ఎక్కడెక్కడో పడిపోయి ఉంటాయి కదా, అది పరిస్థితి. అలాంటి ఎముకల్లోయల్లోకి మరలా ఇతన్ని తీసుకొచ్చాడు. అది ఏమాత్రం ఎక్కడ కూడా కొంచెం కూడా ఏదో మాంసము కొంచెం ఊపిరున్న ప్రాణాలు ఉన్నాయంటే అసలు ఏమీ లేవు. అదే రాస్తుంది 2వ వచనంలో కూడా, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినాయి, కేవలం ఎండిపోయి కంప్లీట్గా డ్రై అయిపోయాను అనమాట. ఇది పరిస్థితి. అయితే దేవుడే తీసుకెళ్ళాడు ఆయన అక్కడికి. దేవుడే ఆ ఎముకల మధ్య అటు ఇటు నడిపించాడు. నడిపించిన తర్వాత ఇప్పుడు దేవుడే ఒక ప్రశ్న అడుగుతాడు అన్నాడు ఆయన్ని 3వ వచనంలో. ఏం ప్రశ్న అడుగుతున్నాడు? ఎండిపోయిన ఈ ఎముకలను, ఈ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని దేవుడు ఈ యొక్క ఏజ్కేలు భక్తుడిని అడుగుతున్నాడు. దేవుడే ఈ ఏజ్కేలు భక్తుడిని అడుగుతున్నాడు. అంటే దేవుడికి తెలియక అడుగుతున్నాడా? దేవుడికి తెలియక అడగటం కాదండి. కొన్నిసార్లు టీచరు స్టూడెంట్ని ప్రశ్న అడుగుతారు, అంటే టీచర్కి జవాబు తెలియక స్టూడెంట్ని ప్రశ్న అడుగుతారా? కాదు, స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ని అర్థం చేపించి, స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ని అభివృద్ధి చేయించడం కోసం, స్టూడెంట్ యొక్క ఆలోచన విధానాన్ని మెరుగుపరచడం కోసం ఇక్కడ టీచర్ ఒక ప్రశ్న అడుగుతారు. అట్లాగే దేవుడు కూడా ఈ భక్తుడిని ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అని అడుగుచున్నాడు. ఆ ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే, ప్రభువా అది నీకే తెలియాలయ్యా అని ఒప్పుకున్నాడు. అంటే మరి ఎందుకంటే ఆయన ఇష్టం అది. ఒకవేళ ఆయన బ్రతికించాలనుకుంటే ఆయన బ్రతికిస్తాడు, ఆయన వద్దనుకుంటే వద్దు. కొన్నిసార్లు కొందరిని ఆయన స్వస్థపరచాలనుకుంటే కొన్ని స్వస్థపరుస్తాడు, కొన్నిటిని లైఫ్ లాంగ్ అట్లా ఉంచాలనుకుంటే ఆయన ఉంచి దాంట్లో, కానీ దానికి కావాల్సిన సస్టైనింగ్ గ్రేస్ ఇస్తాడనమాట. దాంట్లో భరించగలుగుతూ నిలబడగలిగే గ్రేస్ అయితే ఇస్తాడు, స్వస్థత ఇవ్వకపోయినా. అలాగే ఆయన దేవుడి గురించి ఈ భక్తుడు కూడా అర్థం చేసుకున్నాడు కాబట్టి అది నీకు తెలియాలి, నీకు తెలుసు, అది నీ చిత్తం అన్నట్లుగా సమాధానం ఇస్తున్నాడు. నేను నరమాత్రుడిని, ఎందుకంటే ఇక్కడ నరపుత్రుడా అనేటువంటి టైటిల్ కూడా ఉంది ఈయనకి. నేను నరమాత్రుడిని, నా జ్ఞానం తక్కువ, అది నీ చిత్తం, నీవు చేయాలనుకుంటే నువ్వు చేస్తావు అనేది ఈ భక్తుడి యొక్క స్పందన. అప్పుడు దేవుడు ఈ ఏజ్కేలుకి ఒక అధికారం ఇస్తున్నాడు. ఏం అధికారం ఇచ్చాడో 4వ వచనంలో రాసింది. దేవుడు అంటున్నాడు, ఏజ్కేల్ ఎవరితో మాట్లాడు? ఈ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడిన. ఇప్పుడు మనం ఈ కుర్చీలతో మాట్లాడు లేకపోతే గోడలతో మాట్లాడంటే మనకి ఎంత అది వినటానికి కొద్దిగా ఏదో వింతగా ఉంటుందండి. ఏంటి ఎముకలతో కుర్చీలతో మాట్లాడటం? అట్లాగే ఇక్కడ ఎముకలతో మాట్లాడమంటున్నాడు. ఇప్పుడు మనం ఫోటో పెట్టుకొని ఫోటోతో మాట్లాడుతూ ఉంటే పిచ్చా అనుకుంటాం, అవునా? ఎవరితో ఫోటో పెట్టుకొని ఈ ఫోటోతో మాట్లాడామనుకో పిచ్చాడు. అట్లాగే ఇక్కడ దేవుడు ఈ ఎముకలతో మాట్లాడమంటున్నాడంటే దేవుడు ఏదో పిచ్చోడని కాదు, లేకపోతే ఏజ్కేల్ భక్తుడు పిచ్చోడని కాదు, కానీ దేవుడు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు కార్యం చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇక్కడ ఆ కార్యం చేయటానికి ఈ భక్తుడు, ఈ ఏజ్కేల్ భక్తుడికి అధికారం ఇచ్చి ఆయన వాడుకుంటున్నాడు. అందుకే ఈ అధికారం ఇప్పుడు డైరెక్ట్గా దేవుడే చెప్పొచ్చు, ఎముకలారా బ్రతకండి అని. ఎందుకంటే మనం చూస్తున్న సృష్టిని ఆయన సృష్టించింది కదా, కలుగుని కాకంటే కలగలేదా? సూర్యుడు కానీ చంద్రుడు కానీ చూస్తున్న భూమి కానీ ఆకాశం కానీ ఆయన కలిగించిందే కదా. కాబట్టి ఇప్పుడు ఆ ఎముకలతో కూడా ఆయనే డైరెక్ట్గా మాట్లాడవచ్చు, ఎముకలారా బ్రతకండి అంటే అయిపోయింది. కానీ అక్కడ ఆ అధికారం, ఆ అవకాశం అది ఈ భక్తుడికి ఇస్తున్నాడు, ఈ ఏజ్కేల్కి. ఏజ్కేల్ నువ్వు మాట్లాడు, ఇప్పుడు నేను నిన్ను వాడుకుంటా, నీ ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాను. నువ్వు నిలబడు, ఈ ఎముకలతో మాట్లాడు.
ఇప్పుడు ఇతడు ఎముకలతో మాట్లాడాలంటే ఏసుకేలకు కావాల్సింది ఏంటో తెలుసండి? విశ్వాసం. అంతే కదా, విశ్వాసం ఉంటేనే కదా చేయగలుగుతాడు. ఏంటి ప్రభా ఎముకలతో మాట్లాడమంటున్నావు, ఆ ఎముకలు నా మాటలేంటి, అసలు ఏమన్నా అవగా కామన్ సెన్స్ ఏనా ఇది అని అడుగుతారా? మనమైతే అడిగేవాళ్ళమేమో, కానీ దేవుని దయ వల్ల ఎస్కేల్ అట్లా కామన్ సెన్స్ గురించి అడగలేదండి. కొన్నిసార్లు కామన్ సెన్స్ పనికిరాదు, విశ్వాసం దగ్గర కామన్ సెన్స్ పనిచేయదు. అది కామన్ సెన్స్ అనేటువంటిది లోకపరంగా అది చాలా తక్కువ. విశ్వాసం అనేటువంటిది ఏంటంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే చూస్తేనేమో లోయ, ఆ లోయలో అన్నీ ఎండిపోయిన ఎముకలే, కుప్పలుగా పడి ఉన్నాయి. అలాంటి ఎముకల లోయలోకి వెళ్ళి నువ్వు వీడితో మాట్లాడు అని చెప్తున్నాడంటే ఇక్కడ ఆయన మాట్లాడటానికి ఇప్పుడు ఆయన విశ్వాసం అనే దాన్ని ఉపయోగించాలి. దేవుడు మాట్లాడమన్నాడు, నేను మాట్లాడితే పని జరిగిద్దంటావా అనుకొని ఒకవేళ అనుమానపడ్డాడు అనుకోండి, ఇక్కడ కొద్ది కష్టం. చాలా క్లారిటీగా ఉంది, ఎండిపోయిన ఎముకలని. ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడు, నువ్వు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడితే ఆడ కార్యం జరిగిద్ది. అప్పుడు ఎస్కేల్ ఏమాత్రం సందేహించకుండా, ఏమాత్రం దేవుణ్ణి ప్రశ్నించకుండా, ఇంతకుముందు అయితే ప్రశ్నలోకి దేవుడు ప్రశ్నించినప్పుడు ఈ బ్రతికితే అంటే అది నీకే తెలిసే అన్నాడు. ఇప్పుడు మాత్రం దేవుణ్ణి ఏం ప్రశ్నించలా, విశ్వాసముతో కూడిన విధేయతను చూపించాడు. సో దేవుడు మన నుండి కూడా కోరుకునేది అదేనండి. దేవుడు మనకు ఒక వాక్యం ఇచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడంటే మన నుండి ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? విశ్వాసముతో కూడిన విధేయత. విశ్వాసంతో కూడిన విధేయత ఏంటంటే ఆయన చెప్పాడు, నేను చేస్తున్నాను, ఇక అంతే. ఏమో వర్కౌట్ అయిద్దంటావా, అవదంటావా, కనీసం 20% అన్నా ఇద్దంటావా, సరేలే గుడ్డి కన్నా మెలనయమంటారుగా, కొద్దిగా వర్క్ ఇద్దు మరి చూద్దాం. నో, అది విశ్వాసం కాదండి. అలా కాదు. విశ్వాసంతో కూడిన విధేయత ఏంటంటే కంప్లీట్గా ఆయన చెప్పాడు, నేను చేశాను, ఇక అంతే. ఆయన చెప్పిన దానికి నేను చేయడానికి నాకు మధ్యలో ఏ అనుమానం రాకూడదు, మధ్యలో ఎటువంటి సందేహం ఉండకూడదు. అందుకని భక్తుడు ఇక్కడ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడని దేవుడు చెప్తే, దేవుడు ఎలా మాట్లాడాలో కూడా చెప్పమన్నాడు. యెహోవా మాట ఆలకించుడి అని చెప్పమన్నాడు, కానీ నా మాట ఆలకించుడి అని చెప్పమల్లా. ఇది గొప్ప విషయం. ఇక్కడ ఈ భక్తుడిని వాడుకుంటూ యెహోవా మాట ఆలకించమని ఆ ఎముకలతో చెప్పమంటున్నాడు. అక్కడ మనం కూడా మన విశ్వాస విధేయత చూపించే విషయంలో మనం ఆజ్ఞాపించే విషయం ఏంటంటే యెహోవా మాట ప్రకారం ఇది జరగాలి. దేవుడు ఆయన మాట ప్రకారం ఇది జరుగునుగా, కానీ ఉద్దేశం కోరుకోవాలి, కానీ ఇది నా మాట ప్రకారం జరుగునుగా, కానీ నేను ఆజ్ఞాపిస్తున్నా ఇది జరిగింది. మనం కేవలము ఒక మైక్ లాంటి వాళ్ళం అంతే. ఇప్పుడు ఒక స్పీకర్ ఉందనుకోండి, ఆ స్పీకరు ఇక్కడ ఏది మాట్లాడితే అది స్పీకర్లో అంతే వస్తుంది, కానీ దాని అంతటా అదిగా ఏది మాట్లాడదు. అలాగే మనం కూడా ఒక మైక్ లాంటి వాళ్ళం. ఎట్లా అంటే ఇగో యెహోవా మాట ఆలకించండి, యెహోవా చెప్తున్నా అంటే మన ద్వారా ఆ మాట అనేది ఆయన మాట్లాడుతున్న మాట వెళ్ళాలి, కానీ మన మాట వెళ్ళకూడదు. అంటే నేను ఆజ్ఞాపిస్తున్నా, నా అధికారంతో కూడిన నేను చేయాలనుకుంటున్నానని నా సంకల్పంలో నేను ఉద్దేశించి నేను దేవుణ్ణి పక్కన పెట్టి ఏదో చేస్తానంటే అది వర్కౌట్ అవ్వదు. యెహోవా మాట ఆలకించని దేవుణ్ణి అక్కడ హైలైట్ చేస్తున్నాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుణ్ణి హైలైట్ చేస్తూ ఏదైతే మాట్లాడతామో, దేవుణ్ణి హైలైట్ చేస్తూ ఏదైతే కార్యంలో మనం తలపెడతామో అది వర్కౌట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మహిమ అనేది దేవునికి చెల్లును గాక, మనకు కాదు. మహిమ అనేది దేవునికే చెల్లును గాక, మనకు కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో మీరు బ్రతుకున్నట్లు మాట్లాడండి అని చెప్తే అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు మాట్లాడుతుంటే వాటి మీదకి చర్మం వస్తుంది, నరాలు వస్తాయి అని నేను చెప్పాడు. అలా చెప్పినట్లుగానే 7వ వచనంలో ఎస్కేల్ స్టార్ట్ చేశాడు. 7వ వచనంలో ఏమన్నాడు? గడగడమని ధ్వని వచ్చి పుట్టిందంట. అంటే మనకు తెలుసు కదా ఎముకలని. ఇప్పుడు ఇంట్లో గరిటలన్నీ ఒక దాంట్లో ఒకటి వేస్తూ ఉంటే టకటకటగా సౌండ్ వస్తుంది చూడండి, గల్లమని. అట్లాగే ఇక్కడ కూడా ఎముకలన్నింటినీ ఎప్పుడైతే ఆయన మాట ఇచ్చాడు అంతే, ఎవరు తీసుకెళ్ళి వాటిని కలపట్లా. ఇంకోళ్ళు ఎవరో మనుషులు 10 మంది వచ్చి ఆ ఎముకలకు పక్కన పెట్టట్లా. ఆయన కేవలం ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా చాలండి. చూసండి, కేవలం దేవుడు ఆజ్ఞాపించిన మాట మాత్రం ఆజ్ఞాపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ పని జరుగుతూ ఉంది. ఒక్కొక్క ఎముక వస్తుంది. ఏమండి అసలు ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి, ఎముకలని ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితమే.
అవన్నీ కాకులు గెద్దలు అటు ఇటు పీకెళ్ళు ఉంటాయి, ఈ జంతువులు కుక్కలు తోడేళ్ళు అవి కూడా లాక్కెళ్ళి అటు అటు పడేసి ఉంటాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తున్నారో ఈ కాలుకి బొట్టన వేలికి ఎత్తుకోవాల్సిన ఆ ఎముక అక్కడే అంటుకుంటుంది, చేతులకి వేళ్ళకి అంటుకోవాల్సిన ఎముకలు అక్కడే కరెక్ట్గా వచ్చి అంటుకుంటుంది. మరలా డిఎన్ఏ కూడా మనం టెస్ట్ చేసుకుంటే ఏ ఎముకకి ఏది ఏ శరీరానికి ఎవరిది ఆ ఎముకలే అంటుకుంటున్నాయి. మరి ఇది అద్భుతం కాదంటారా? ఇదంతా ఏదో ఊరక సినిమాలో గ్రాఫిక్స్ కాదండో, ఇక్కడ ఏస్కేలకి దేవుడు చూపిస్తున్న గొప్ప విషయం అన్నమాట. సో ఈ విషయంలో ఆ ఆత్మవశుడై ఇదంతా జరుగుతూ ఉండగా అద్భుతం. ఎస్, కేవలం ఆ ఎముకలన్నీ వచ్చి ఒక స్కెల్టన్ లాగా మాత్రమే నిలబట్టం కాదండి. ఇక్కడ కేవలము ఒక స్కెల్టన్ లాగా ఏదో మెడిసిన్ స్టూడెంట్స్ కోసం కానీ కొన్ని స్కెల్టల్స్ ఉంటాయి చూడండి అక్కడక్కడ ల్యాబ్లో మెడికల్ స్టూడెంట్స్కి, అట్లా కాదు. ఇది ఎముకలన్నీ వచ్చి ఈ స్కెల్టన్స్ అన్నీ అయ్యి వాటి మీద చర్మం వచ్చింది, లోపల రావాల్సిన నరాలు వచ్చినాయి, వాటికి కావాల్సిన అవయవం, ప్రతి అవయవానికి ప్రతి విషయానికి కావాల్సిన ప్రతి ఒక్క ఏది ఏ భాగంలో ఏ సందర్భం ఏది ఉండాలో వాటన్నీ కూడా వచ్చి అయితే అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఒక శరీరం మాత్రం ఒక బాడీగా కనపడుతుంది, కానీ అయితే లేనంటే ఇప్పుడు ఏంటంటే వాటిలో ప్రాణం లేకపోయింది. ఎందుకంటే ఎముకలన్నీ అయితే వచ్చి కలిసి చేరినాయి, ఓకే, కానీ ప్రాణం లేదు. ఇప్పుడు చర్మం ఉంది, నరాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, కానీ ప్రాణం లేదు, అంటే శవం లాగా ఉంది. అప్పుడు 9వ వచనం ఏం జరిగింది? చాలండి. సో దేవుడు చెప్తున్నాడు, నరపుత్రుడా, అంటే ఏస్కేల్ని ఈ టైటిల్తో పిలుస్తున్నాడు కాబట్టి, నరపుత్రుడా నువ్వు ఇప్పుడు వాటిలోకి జీవాత్మ వచ్చేటట్లుగా నువ్వు ప్రవచించాలి అని చెప్తే ఆయన మరలా దేవుని మాట ప్రకారం ప్రవచిస్తే నలుదిక్కుల నుండి వాటికి ప్రాణం వచ్చింది, ఊపిరి వచ్చింది. ఇప్పుడు వీరు హతులైన వీరు బ్రతికారు. అందుకనే వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కానీ మహాసైన్యమై నిలిచిరి అని 10వ వచనంలో ఉందన్నమాట. మహాసైన్యమై నిలిచిరి. ఏదో సాధారణ మనుషులు కాదండి, సాధారణ మనుషులు కాదు, కామన్ సివిల్ పర్సన్స్ కాదనమాట. సైనికులుగా అంటే ఎంత బలంగా ఉంటారు, ఎంత ధైర్యంగా ఉంటారు. మనోధైర్యము, దేహ బలము రెండు కూడా ఇంపార్టెంట్ సైనికులకి. రెండు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, శారీరకంగా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో వీళ్ళు మహాసైన్యమై నిలిచారన్నాడు. సో ఇదంతా ఎందుకు చెప్పావు ప్రభా, ఇదంతా ఏంటయ్యా అని అంటే అప్పుడు 11వ వచనం 12వ వచనం ఆ తర్వాత నుంచి ఏం చెప్పాడంటే, ఇక ఇశ్రాయేలు ప్రజలకి ఇదంతా సాదృశ్యం. ఎందుకంటే ఇశ్రాయేలు కూడా ఇట్లా అయిపోయారు, అయితే మరలా తిరిగి వాళ్ళని నేను ఇలాగ వారి పరిస్థితిని వారు ఇక మా పరిస్థితులన్నీ మృతమైపోయినాయి, ఇక మా బ్రతుకులన్నీ వ్యర్థమైపోయినాయి, ఇక మా జీవితాలంతా కూడా ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాము, ఇక మా బ్రతుకులు ఇంతే అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సందేశాన్ని చెప్పు, నేను మరలా తిరిగి వారిలో కార్యం చేస్తానని. ఆ సమాధుల్లో నుండి ఎవరైతే ఉన్నారో ఆ సమాధులను తెరిచి బయటికి రప్పించినట్లుగా, ఆ లోయల్లో నుంచి ఆ యొక్క ఎముకల లోయల్లో నుంచి ఎముకలను కలిపి సజీవులుగా నిలిపినట్లుగా ఇలాగ సమాధి పరిస్థితిలో ఉన్నట్టు మాటలను బయటికి నేను రప్పిస్తాను, పరిస్థితులను మరలా చక్కబెడతాను అని 13-14 వచనాల్లో అక్కడ నిరీక్షణతో కూడిన మాటలు తెలియజేస్తున్నాడు. అందుకోసం ఈ దర్శనం అంతా చూపిస్తున్నాడు. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానని ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తానన్నాడు. ఏదో షో కోసం 1-2 రోజులు ఉంచడం కోసం కాదండి, మీ దేశంలో మిమ్మను నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతానని తెలుసుకుంది. సో ఇదంతా ప్రతి మాట ఇందులో మనం చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు ఇది నిరీక్షణతో కూడిన గొప్ప సందేశం. ఇక మా బ్రతికిలాగా అయిపోయినాయి అని అనుకున్న వాళ్ళకి దేవుడు అన్నాడు, సమాధుల్లో నుంచి మరలా నేను తిరిగి రప్పిస్తాను, తెప్పించి దేశ నివాసులుగా మిమ్మల్ని ఉంచుతాను. ఇక మీ ఊర్లు పాడైపోయిన ఊర్లు అనుకున్నాయి, ఇక ఇళ్ళు పాడుబడ్డ ఇళ్ళు అనుకున్నాయి, ఇక మీ యొక్క వీధులన్నీ నాశనం అయిపోయినాయి అనుకున్నాయి, మీ ఊర్లు నాశనం అయిపోయినాయి అనుకున్నాయి, మీ జీవితాలంతా కుటుంబాలన్నీ చెల్లాచెదురేయడానికి అనుకున్నాయి, వాటిని నేను తిరిగి మరలా. ఇదంతా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. అయితే ఈ రోజున మనకెలా ఇది వర్తిస్తుందంటే, దేవుని పిల్లలంగా మనం కూడా చాలాసార్లు మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఏదో ఒక మనం కూడా అవిధేయులం అవుతాం, పాపం చేస్తాం, విగ్రహారాధననో అదనో ఇదనో కూడా చేస్తాం దేవునికి ఇష్టం లేని. అవన్నీ మనల్ని ఏం చేస్తాయి అంటే దేవుని నుంచి కోపానికి గురయ్యేటట్టు చేసి పరిస్థితులన్నీ కూడా ఎండిపోయినట్లు చేస్తాయి.
ఏంటి మా బ్రతుకులు ఇలా అయిపోయినా అనుకుంటాం. ఏదో తప్పులు చేస్తుంటాం మనం, అందుకే అవుతుంటాయి. కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా దేవుడు అనుమతిస్తాడు. సో ఏదేమైనప్పటికీ ఏంటి, ఇక నా బ్రతికి ఇంతేనా, నా కుటుంబ పరిస్థితి ఇంతేనా, ఇక నా తలరాత ఇంతేనా, ఇక ఇంతేలే నా తలరాత అని కొందరు అట్లా అనుకుంటారు. కానీ అలాగా మిగిలిపోకూడదు. అది కాదు ముగింపు, అది కాదు, ఇంకా అద్భుతమైన భవిష్యత్తు ఉంది అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేయడానికి నిరీక్షణతో కూడిన ఈ గొప్ప సందేశం అన్నమాట ఇది. ఎక్కడైతే ఇక నాకు ఆశలు లేవు అని అనుకుంటారో, మొన్న ఈ మధ్య నేను ఎక్కడో చదివాను, ఎవరో చెప్పారు, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి అనగా ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడంట. రిజల్ట్స్ ఇంకొక గంటలో 2-3 గంటల్లో వస్తాయి అనగా. ఎందుకు చేసుకుంటున్నాడు అని అంటే కారణం చెప్పాడు. నేను ఎట్లనో ఫెయిల్ అయిపోతాను, ఇక నేను ఫెయిల్ అయితే మా ఇంట్లో వాళ్ళు, మా డాడీ నన్ను చాలా పిచ్చికొట్టుడు కొడతాడు, మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇది చేస్తారు అని చనిపోయాడంట. తర్వాత మధ్యాహ్నానికి రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్లో ఆయన 2nd క్లాస్లో పాస్ అయి ఉన్నాడంట, ఆయన నెంబర్. బాధ కదా. ఆ వ్యక్తికి ఏం లేదు అంటే ఏదో ఊహించేసుకొని నిరీక్షణ లేకుండా ఉన్నాడు. అంటే ఈ రోజుల్లో సాతానుడు చిన్నపిల్లలని లేదు, పెద్దలని లేదు, అందరి హృదయాల్లో కొన్ని నిరుత్సాహంతో కూడిన ఆలోచనలు పుట్టిస్తాడు. వాళ్ళకి ఇక మేము చేతగాని వాళ్ళము, మేమేం చేయలేము, మా బ్రతికింతే, ఇక మేమేం చేయలేమేమో అనే ఆలోచనలతో మనిషి ముందు అడుగు లేకుండా అక్కడ పట్టి ఆపేస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లలు పులి బయటికి వెళ్ళకు, పులి ఉంది అనగానే ఇంకా పులి అనే భయంతో మైండ్లో అక్కడ ఆగిపోతాడు. అక్కడ పులి లేదు, మనం భయపెట్టాం, వాడు ఎక్కడ బయటికి వెళ్ళి ఎండలో తిరుగుతాడు అంటే అది, కానీ వాడి మైండ్లో అక్కడే ఉందంటే అక్కడ పులి, అమ్మో పులి బయటికి వెళ్తే కొరికేస్తుంది నన్ను. కానీ అక్కడ పులి లేదు, ఏమీ లేదు. అంటే మనిషి ఎట్లా ఉన్నాడంటే ఏమీ లేని దానికి ఏదో ఊహించుకొని ఏదో అయిపోయినట్టు, ఇక నా బ్రతికింతే, ఇక్కడే ఈ 4 గోడల మధ్య నేను ఇట్లా అయిపోవాలి. కానీ దేవుడి సంకల్పాలేమో ప్రతి ఒక్కరి కోసం చాలా గొప్పగా ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే ప్రతి ఒక్కరిని నేను నా ఉద్దేశాలతో సృష్టించుకున్నాను, నా ఉద్దేశాలతో పుట్టించుకున్నాను, నా సంకల్పంతో సృష్టించుకున్నాను. కాబట్టి నా సంకల్పంతో సృష్టించుకున్నప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాయి మీ పట్ల అని ఉంది. ఆ మాట ఉందా బైబిల్లో? ఉంది. ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాల గురించి మాట్లాడితే, అయితే ముందు చెరలోకి పంపిస్తానన్నాడు. అక్కడ కూడా 70 ఏళ్ళు చెరలోకి పంపిస్తాను, అక్కడి నుంచి మీకు పాఠం నేర్పిస్తాను, మళ్ళీ తీసుకొస్తానని 29వ ఇర్మియా గ్రంథంలో 29లో 11వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు అక్కడ ఇచ్చిన హోప్స్, నిరీక్షణతో కూడా దేవుడు అంట ఉద్దేశించిన ప్లాన్స్, సంగతులు. ఎప్పుడంటండి? రాబోవు కాలమందు, అంటే భవిష్యత్తును గురించి మీకు ఏం కలిగినట్లు? నిరీక్షణ కలిగినట్లుగా. అంతేగాని మీ జీవితాలు బూడిదలో కలిసిపోతాయి అని చెప్పాలా, చీకట్లో కలిసిపోతాయి అని చెప్పాలా. నిరీక్షణ కలిగినట్లుగా. కావు. ఇదంతా ఎప్పుడు అంటే వీళ్ళకి కొంతకాలం వీళ్ళని 70 సంవత్సరాలు చెరలోకి పంపిస్తాడు. బబులోన్లో చెరలో ఉంటారు. ఆ చెరలో నుంచి మళ్ళీ బయటకు వచ్చాక వీళ్ళ కొరకు గొప్ప ఉద్దేశాలు దేవుడికి సంకల్పించాడు ఈ పనిష్మెంట్ అయిన తర్వాత. కానీ ఈలోపు ఇక మా బ్రతుకులు ఇంతేనేమో అని వాళ్ళు ఏ సూసైడ్ చేసుకోనక్కర్లా, ఇంకేదో అఘాయిత్యాలకు పాల్పడనక్కర్లా. దేవుడే చెప్తున్నాడు, ఒక 70 సంవత్సరాలు మిమ్మల్ని చెరలో పంపిస్తా, మళ్ళీ తీసుకో, ఎందుకంటే మీకు పాఠం నేర్పించాలని. అలాగే దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని పాఠాలు నేర్పించడం కోసం ఒక సీజన్, కొంతకాలము, కొన్ని విషయాల్లో, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు పెడతాడు కొన్ని విషయాలు. కానీ ఆ తర్వాత మరలా పరిస్థితుల్ని మన కొరకు ఆయన ఉద్దేశాలు మనకి మేలు కలిగే ఉద్దేశాలే, సమాధానకరమైన ఉద్దేశాలే రాబోవు కాలమునకు. కానీ మనల్ని ఎక్కడో దిగజార్చేసి రానున్న రోజుల్లో ఇంకా మనల్ని నేలపాలు చేయాలనేది కాదు. ఇది ఎంత క్లియర్గా ఉంది చూడండి. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా మీ కొరకు నేను ఉద్దేశించినవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. కాబట్టి ఇప్పుడు నేను ఇస్తున్న పనిష్మెంట్ చూసి మీకేదో అయిపోతుందని మీరేది అగత్యాలు చేసుకోనక్కర్లా అనే విషయాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేపిస్తున్నాడు. సో ఇక్కడ కూడా అందుకని యేసుకేలు 30 ఏళ్ళు చదివినప్పుడు తిరిగి మరలా పరిస్థితులు నిలబెడతాడు. అదిగో మహాసైన్యంగా నిలిచారు వాళ్ళు, అంటే గొప్ప బలాఢ్యులుగా, అంటే మరలా తిరిగి పరిస్థితులు బలాఢ్యులైన మనుషులుగా మనల్ని నిలబెట్టబోతున్నాడు దేవుడు.
కాబట్టి ఏమో నా పరిస్థితి ఇంతేనేమో, నా తలరాతి ఇంతేనేమో, నా బ్రతికి ఇంతేనేమో, నా కుటుంబ పరిస్థితి ఇంతేనేమో, ఇక నా జీవితం ఇంతేనేమో అని చింతిస్తూ కూర్చోవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ విషయాల గురించి మాట్లాడుతూ జకరియా గ్రంథంలో పాత నిబంధనలో జకరియా అంటే మలాకీకి ముందు ఉంటుంది. ఇంకా చివరి పుస్తకం మలాకీ అయితే దానికి ముందు జకరియా ఉంటుంది. సో జకరియాలో 8వ అధ్యాయంలో అంటే అక్కడ ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలు అక్కడ దేవుడి కోపానికి ఎదుర్కొన్న తర్వాత వారి గురించి మరలా దేవుడు ఇస్తున్న నిరీక్షణతో కూడినటువంటి మాటలు, ఎంత చక్కని మాటలు ఇలా ఉన్నాయంటే 8వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, మీరు గమనించండి. జకరియా 8వ అధ్యాయము మరియు 1 నుండి చదువుతున్నాను. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషం వహించి ఉన్నాను, బహురౌద్రం గలవాడునై దాని విషయమందు నేను రోషం వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించి పురమనియు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడి. ఎందుకు ఈ మాటలు చెప్పారంటే, ఇంతకుముందు ఈ సియోను పురాన్నే దేవుడే నాశనం అయిపోవడానికి అప్పగించాడు. ఎందుకంటే వాళ్ళు మాట వింటలా, దేవుని దృష్టిలో విగ్రహారాధకులుగా తయారారు, తిరుగుబాటు చేస్తున్నారు, భక్తిహీనంగా తయారు. యెరూషలేము సియోను పురం ప్రాంత ప్రజలంతా దేవుని భక్తిగా ఉండాల్సిన వాళ్ళు, దేవుని కార్యక్రమాలతో ఉండాల్సిన వాళ్ళు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ దేవుని కోపం తెప్పిస్తున్నారు. వాళ్ళని ఒకప్పటికి మరలా శిక్షించాడు. అయితే తిరిగి మరలా ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మరీ ఓవర్గా ఈ సియోన్ని నాశనం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా అప్పుడే దేవుడు మరలా అంటున్నాడు, నేను రోషం కలిగి ఉన్నా, దాన్ని మరలా తిరిగి కడతాను అని మాటలు చెప్తూ నేను నివాసం చేస్తానని కూడా చెప్తున్నాడు. 3వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించి పురమనియు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతము పేర్లు పెట్టబడను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరూ వృద్ధత్వం చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకనూ యెరూషలేము వీధుల్లో కూర్చుంది. ఇప్పుడు దాకా ఏమైపోయినాయి అంటే ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలుగా అయిపోయినాయి. యుద్ధం జరిగిన తర్వాత అన్నీ ఏమైపోతాయి? ఇప్పుడు మీరు ఇరాన్ వెళ్ళి చూడండి, ఏమైపోయినాయి? అంతా కూడా అందరూ ఇల్లు ఖాళీ చేసేసి అన్నీ ఎక్కడికక్కడ నిర్మానుష్యంగా తయారైపోయి ఊర్లు పారిపోయాల్సిన అలా అయిపోయిన ప్రాంతాన్ని నేను మరలా తిరిగి అక్కడ ప్రజలు ముసలివారు కూడా సంతోషంగా ఊర్లో చూసారా చక్కగా అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు చూసారా, ఆ పరిస్థితుల గురించి ఇక్కడ అంటే మళ్ళీ తిరిగి ముసలివాళ్ళు అయ్యేంత వరకు మళ్ళీ పరిస్థితులన్నింటినీ చక్కబెడతారని చెప్తున్నాడు ఇక్కడ. అందరూ వృద్ధత్వం చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకనూ యెరూషలేము వీధుల్లో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి. చక్కగా పిల్లలు సాయంత్రం అయితే ఎట్లా ఆడుకుంటూ ఉంటారు వీధుల్లో, మనం ఆడుకునే వాళ్ళ పిల్లల్ని, ఇక్కడ ఇది మరి రాస్తుంది, బైబిల్ కూడా సపోర్ట్ చేసింది, పిల్లల్ని ఆడుకునే వాళ్ళ వీధుల్లో. సో అలా ఆడుకొనిస్తూ ఉంటే సంతోషంగా, అది ఒక కళ, ఊరికి కళ, పిల్లలకి కళ, పిల్లలకు ఆరోగ్యం. అంటే దీని అర్థం ఏంటంటే, మెయిన్ అర్థం ఏంటంటే ఇంకా ఊరు సందడిగా ఉంటుంది. ఇంతకాలము యుద్ధ భయంతో, ఇంతకాలము శత్రు భయంతో, ఇంతకాలము రోగ భయాలతో ఉన్న తెగుళ్ళ భయాలతో, అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏమైనా వీధులన్నీ అయిపోయినాయి, అమ్మో కరోనా వస్తుంటే వీధిలోకి వెళ్తాయని అందరు ఇళ్లలో ఉన్నారు. కానీ పరిస్థితులన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ పిల్లలు చక్కగా ఆడుకునేటట్టుగా. అంటే దాని అర్థం ఏంటంటే మంచిగా సంతోషంగా క్షేమకరమైన పరిస్థితులని అర్థం చక్కగా. సో ఇక్కడ ఏం చేస్తారు, ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండియుండును. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఈ అధ్యాయంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప అంశం ఏంటంటే, నిరీక్షణతో కూడిన గొప్ప సందేశాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. చచ్చిపోయిన ఎముకల్లోయలో నుంచి, ఎండిపోయిన ఎముకల్లోయలో నుంచి దేవుడు అద్భుతమైన జీవాన్ని ఇచ్చి వారు మహాసైన్యమై నిలిచిరన్నారు. అంటే మనము కూడా మన పరిస్థితులను కూడా దేవుడు మరలా బలంగా నిరీక్షణతో కూడిన భవిష్యత్తు మనకి ఇస్తానంటున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా ఏ విషయంలో నిరాశ చెందకుండా నిశ్చింతగా దేవుడిచ్చిన ప్రోత్సాహాన్ని తీసుకుందాం. క్రొత్త నిబంధనలో ఇప్పుడు ఈ వచనాలన్నింటినీ సపోర్ట్ చేస్తూ మాట్లాడితే, నిరీక్షణ అనే ఒక అంశాన్ని తీసుకొని నిరీక్షణతో కూడిన వచనాలు మీరు బైబిల్లో చదవండి. ఈ వారం మీరు బైబిల్ స్టడీ పర్సనల్గా హోంవర్క్ చేయండి. నిరీక్షణకు ఆధారమైన దేవుడు, నిరీక్షణకర్త. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నిరీక్షణ ఎన్ని వచనాలను మనకు ఒక నిరీక్షణ ఇవ్వడానికి.
ఆశ కల్పించడానికి. నిరాశతో ఉండనక్కర్లా. నా బ్రతికేమైపోయిద్దో, నా తలరా తింతే అని బ్రతకనక్కర్లా. ఇదిగో మనకు గొప్ప ఉద్దేశాలు ఆయన ఆల్రెడీ రాశాడు. మన జీవితంలో మేలులు ఉద్దేశాలతో నింపాలి. కాబట్టి ఈ దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వాసంతో, విధేయతతో లోబడదాం. ఏజ్కేల్ నువ్వు మాట్లాడు అంటే విశ్వాసంతో మాట్లాడాడు, ఆడ కార్యం చేయండి. విశ్వాసంతో విధేయత చూపిద్దాం ఈ వాగ్దానాల పట్ల. అప్పుడు మన ఎండిపోయిన జీవితాలని ఆయన తిరిగి గొప్పగా కడతాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోనండి. రమేష్ గారు ప్రార్థన చేస్తారు. వాకింగ్ కొరకు తర్వాత మనం బలలో పాల్గొందాం. అందరూ తల వంచినట్లయితే విన్న వర్తమానాన్ని బట్టి ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం, దేవునికి వందనాలు తెలుపుకుందాం. మహాపరిశుద్ర తండ్రి, సర్వోన్నతర నాయన, గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు తండ్రి నాయన, నీ దయగల హస్తాన్ని తండ్రి మా మీద ఉంచి తండ్రి నాయన, నీ సన్నిధిలో ఈరోజు నిలవపెట్టావు తండ్రి. సజీవుల లెక్కలో తండ్రి మమ్మల్ని ఉంచావు తండ్రి. దేవా, నిన్ను గణపరచుకోవడానికి, నిన్ను ఆరాధించుకోవడానికి తండ్రి మరొక సమయాన్ని దేవా మాకు దయచేసావు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా దేవా చక్కటి వర్తమానం తండ్రి ఈరోజు మాకు సెలవిచ్చావు తండ్రి నాయన. ఏజ్కేలు, ఇర్మియా, జకరియా గ్రంథాల నుండి తండ్రి గొప్ప మాటలతోటి మమ్మల్ని ప్రోత్సహించావు తండ్రి నాయన. నాయన నిరీక్షణతో ఉండమని సెలవిస్తున్నావు తండ్రి. ఎండిన ఎముకలకి తండ్రి జీవాన్నిచ్చిన దేవుడవు తండ్రి. మా జీవితాలకు కూడా నాయన ఎండిన పరిస్థితులు ఉంటే తండ్రి వాటిని గురించి చింతించక నీవున్నావని నమ్ముచ్చు నాయన. నిరీక్షణ కలిగి ఉంటే నాయన మాకు సమాధానాన్ని కలగజేస్తా అని గొప్ప మాటలు సెలవిచ్చి మళ్ళీ ఆదరణ కలిగించవద్దని నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా దేవ మరి నాయన చేరుకున్న ప్రతి బిడ్డని పేరు పేరు వలసిన జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటూ, ఇంకా ఈరోజు ఎవరైతే నాయన నీ సన్నిధికి రాలేదో వారు మళ్ళీ మరొక దినం రావడానికి వారికి కూడా కృపను చూపించమని వేడుకుంటూ నాయన వర్తమానాన్ని అందించిన పాస్టర్ గారికి కూడా దేవ నీవు జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడు యేసుక్రీస్తులో ప్రార్థించుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.